పెడితే ఓ ధారాపాత్ర పెట్టుంటాడు, పైన శివుడి మీద పడుతూ ఉంటది. ఓ పెద్ద ధారాపాత్ర ఉంటుంది, దాని నిండా నీళ్లు పోస్తాడు, ఒక్కొక్క బొట్టు రాలుతూ ఉంటది. అది జలధర పటల భిన్న కుంభోదకవతి. ఎందుకో తెలుసా? అక్కడికి వెళ్ళాం గనక నో, ఆ ధారాపాత్రే పెట్టాలి, బొట్టు బొట్టు పడుతూ ఉండాలి. అర్థమైంది? అభిషేకం కాదు ప్రధానం అక్కడ. ఇంత దూరం వచ్చావు కనుక శివుడు మనకు మెసేజ్ ఇస్తా ఉన్నాడు, నాయన చూడు, ఈ పాత్ర నిండా నీళ్లున్నాయి, ఒక్కొక్క క్షణానికి బొట్టు బొట్టు కారిపోతూ ఉంది, ప్రతి క్షణం వినాశి, క్షణానికి అందులో ఉండే నీళ్లు కారిపోతూ ఉన్నాయి. అట్లాగే నీ జీవితంలో ఆయుష్ కూడాను క్షణానికి కారిపోతూ ఉంది అనే సత్యాన్ని ఇక్కడ తెలుసుకున్న దగ్గరికి వచ్చావు కనుక ఇంత కష్టపడి. అంతేకాదు, నేను వినియోగార్థం కూడా చెప్తున్నాను, విను. మరి అలా పోతూ ఉంటే ధారాపాత్ర ఏం చేసిందో తెలుసా? ఎట్లాగూ కారిపోతూ ఉంది కనుక ఆ కారిపోయేటువంటి జల బిందువుల్ని వృధా కానీయకుండా డైరెక్ట్ గా శివుడి మీద వదులుతా ఉంది ప్రతి బిందువుని. అట్లాగే మన ఆయుష్ కాలిపోతూ ఉంది కనుక ప్రతి క్షణం ఇది శ్మశానానికి పోతుంది కనుక ఈ క్షణాన్ని వృధా కాకుండా ప్రతి క్షణం పరమేశ్వరుడి కోసం వినియోగించడం అనేటువంటిది, దీన్ని చూసి నేర్చుకోవాలి అనేటువంటి ధారాపాత్ర.